ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం. ఈ రోజుకయింది ఈ ప్రిన్సెస్ కి. అయ్యో, యువరాణి కాదు, ఏమీ కాదు. ఏదో పని ఒత్తిడి వల్ల కొంచెం కుదరలేదు. ఓకే ఓకే, ఈసారి కుదిలేస్తున్నా. బట్ ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. సర్ప్రైజ్. చూడక్లా, నీకోసం నేనేం తెచ్చాను. సభ్యసాచి లెహెంగా. దీపికా పదుకొని తన మ్యారేజ్లో వేసుకుంది కదా, సేమ్ టు సేమ్ అదే. నువ్వు ఇది మన రమ్య పెళ్లికి వేసుకో, అద్దిరిపోతుంది. ఓ, ఇది నా కోసం తెచ్చావరానా? దిస్ ఈస్ సో లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకు అఖిల? నీ ముందు ఇవన్నీ చాలా చిన్నవి. నేను నా ఫ్రెండ్కి చెప్పి స్పెషల్గా తెప్పించా. మొత్తం 20 lakhs అయింది. ఓ మై గాడ్, 20 lakhs. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇప్పుడు చూడు, పెళ్లిలో అందరూ ఇక నా గురించి మాట్లాడుకుంటారు. అఖిల సభ్యసాచి లెహంగా వేసుకుని సెలబ్రిటీలా ఉందని. కరెక్ట్గా చెప్పావు నువ్వు. నువ్వేమైనా సెలబ్రిటీ కన్నా తక్కువ ఉన్నావా? అఖిల, ఈ లెహంగా డూప్లికేట్, ఒరిజినల్ కానే కాదు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నీకొక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కునే స్తోమత కూడా లేదని. ఎప్పుడైనా సభ్యసాచి పేరు విన్నావా? ఈ లెహంగా డూప్లికేట్ అంటావా? యు డర్టీ బగ్గ. రానా ఏదో చెప్పబోయేలోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు. ఒరిజినల్లో సిల్క్ వాడతారు, దాని డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది వేరేలా ఉంది. దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా చీప్ గా ఉంది. ఈ డ్రెస్ లోగోలో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉంది, కానీ ఒరిజినల్లో స్మాల్ లెటర్ ఉంటుంది. ఇలాంటివి బయట మార్కెట్లో 5-6 వేలకి దొరుకుతాయి, తెలుసా నీకు? అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన అఖిలకి అది నకిలీ అని తెలిసిపోయింది. అది చూసి రానా సైలెంట్ అయిపోయాడు. దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు. నా ఫ్రెండ్ ఏదో తేడా చేశాడు. నేను నీకోసం ఒరిజినల్ సవ్యసాచి లెహంగానే ఆర్డర్ ఇచ్చాను. అయినా నేను నీకెందుకు నకిలీ ఇస్తాను? సరే, నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది. అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయావండి. అఖిల, నేను నీకు ఇప్పటి వరకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. రానా నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ఇలాంటి గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నాడు. అసలు నువ్వు ఇలాంటి వాడితో మాట్లాడడమే తప్పు. నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒక రోజు అసలైన బ్రాండ్ నీకు గిఫ్ట్ తీసుకొని వస్తాను. దానికోసం కావాలంటే ఎంత కష్టమైనా భరిస్తాను. సాగర్ మనసులో ఉన్నదంతా అఖిల ముందుంచి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆ క్యాబిన్లో నుండి బయటకు విసవిసా వెళ్లిపోయాడు. పెళ్ళైన ఈ 2.5 ఏళ్లలో మొదటిసారిగా సాగర్ నా గురించి పట్టించుకున్నట్టు అనిపిస్తుంది. రానా లాంటి వాళ్ళ నుంచి కాపాడుతున్నట్టు ఒక మంచి సెక్యూరిటీ ఫీలింగ్. మేడం, సైన్ ప్లీజ్. ఏంటిది? ఏం ఆలోచిస్తున్నాను? రానా నా బిజినెస్ పార్ట్నర్, పెద్ద కోటీశ్వరుడు, బిజినెస్ వరల్డ్లోని కింగ్, నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా. సాగర్ ప్రవర్తన మూలంగా రానా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? సాగర్ మూలంగా నేను ఇన్నేళ్లు నా కష్టాన్ని వృధా కానివ్వను. ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రానా ముఖ్యం. సాగర్, ఏ సాగర్, ఏంటి పిచ్చి పనులు? అసలు నా మీద నీకు ఏం హక్కుందని పనికి వాళ్ళు సలహాలిస్తున్నావు? ఎంత ధైర్యం నీకు? ఏదో ఒక్కసారి కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్కి తీసుకొస్తే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేశావు? నిన్నిక్కడికి తీసుకొచ్చే తప్పు చేశాను. అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్. ఇంతలో కోపంతో రగిలిపోతున్న రానా బయటకు వచ్చి ఆవేశంగా, అరే బికారి, రే సాగర్, నిన్నరా పిలిచేది? ఆగక్కడ. ఎక్కడికెళ్తున్నావు? వినిపించట్లేదా? ఎప్పటి నుంచి పిలుస్తున్నానరా నేను? చెవుడా నీకు? నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా? నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ కొనిచ్చే సీన్ కూడా లేదు. ఇంకో విషయం, నీ లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకుంటే మంచిది. పని పాట లేని బెకారిగాడివి నువ్వు నాతో గొడవ పడతావా? సాగర్కి అందరి ముందు గొడవపడి దిగచారడం ఇష్టం లేదు. కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా. అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి బయటకు తీశాడు. రానా ముఖం మీద వేలుని యాటిట్యూడ్తో పాయింట్అవుట్ చేసి చూపిస్తూ, మొదటిది, నీ ముందు నిలబడి చూసావా? తను నా భార్య. తనకు నువ్వెంత దూరంగా ఉంటే నీకంత మంచిది. రెండోది, నీలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నా భార్యకి. తనకి నేను తీసుకొచ్చిస్తాను. కాబట్టి ఇలాంటి వేషాలు వేయటం ఆపిక. మూడోది, ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. అర్థమైందా?
రాజా, ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్కు మనసు ఎంతో తేలికగా అనిపించింది. ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను సార్. మీరు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది 200 కోట్ల డీల్ సార్. మీరు ఆ డీల్ని ఫైనల్ చేసేదాకా మనం ఆ ప్రాజెక్ట్ని తీసుకోలేము సార్. నాకెవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు నా 2 కండిషన్స్ ఓకే చెప్తేనే. 1, నాకిప్పటికిప్పుడు సభ్యసాచి లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం 1 కోటి అయినా ఉండాలి. 2ది మీకిప్పుడు వాట్సాప్ చేస్తున్నాను. అది కూడా అంతే ముఖ్యమైంది. మర్చిపోకండి, ఈ 2 పనులు వెంటనే జరిగిపోవాలి. గోల్డెన్ పర్ల్ సొసైటీ. ఆటో. గోల్డెన్ పర్ల్ సొసైటీ సిటీలోనే కాదు, ఆ స్టేట్లోని లగ్జోరియస్ సొసైటీస్లో ఒకటి. కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు? దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాడు. ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీస్లో ఉన్న ధనవంతులు ఉంటున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఆ సొసైటీ లోపలికి ఎంటర్ అవ్వబోతుండగా తన సాదాసీదా బట్టలు, పాత చెప్పులు చూసి సెక్యూరిటీ సాగర్ని గేటు బయట ఆపేశాడు. ఏ ఆగు, ఎక్కడ దూసుకెళ్తున్నా? నేను లోపలికి వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. నీ అవతారం చూసుకో ముందు. నిన్ను చూస్తుంటే బ్యాంకు కన్నం పెట్టి దొంగలాగున్నా. ఇది గోల్డెన్ సొసైటీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ వైభవ్. ఫోర్బ్స్ టాప్ రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాలో ఒకటివి. ఇంతేకాక రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు నేను. ఇండియాలోనే రిచెస్ట్ సొసైటీ పర్ల్ సొసైటీకే ఓనర్వి. ఈ స్టేట్స్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్కి, మాల్స్కి వన్ అండ్ ఓన్లీ అధినేతవి. ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి వచ్చాం. ఒక్కొక్కసారి నేను చూస్తుంటే జలసీగా ఉందిరా. ఇక్కడ చాలా పెద్ద మనుషులు కాస్ట్లీ కార్లలో వస్తారు. మరి నువ్వెందుకు వాళ్ళ డబ్బు దోచుకోవడానికి వచ్చావా? నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది. సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకి వచ్చి ఆగింది. ఆ కార్ మరెవరిదో కాదు, ఆ గోల్డెన్ పర్ల్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్ది. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు వైభవ్ని. ఆ స్టేట్లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ సొసైటీస్కి అధినేత. కారులో నుండే అక్కడ జరిగిందంతా చూశాడు వైభవ్. వెంటనే కారు దిగి సెక్యూరిటీ గార్డ్ని అరవడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా నా సొసైటీ గేట్ ముందు. ఇలా అయితే మన సొసైటీ రెప్యుటేషన్ ఏమవుతుంది? చూడండి సార్, ఈ బేకారిగాడు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు. నేను ఎంత ఆపినా ఆగట్లేదు. సాగర్ సార్, నన్ను క్షమించండి. మిమ్మల్ని అసలు చూడనే లేదు. మీరు వస్తున్నారని తెలిస్తే నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని. అరే వేస్ట్ ఫెలో, అసలు తనెవరో తెలుసా నీకు? నీ వల్ల నాకు పరువంతా పోయింది. నిన్నిప్పుడే పనుల నుండి తీసేస్తున్నాను. ఇందులో ఆయన తప్పేం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను బికారి అని అనుకుంటారు. కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు? మిమ్మల్ని చూసి 4 ఏళ్లైంది. అప్పుడేమో వేరేలా ఉండేవారు, ఇప్పుడేమో ఇలా. మిస్టర్ వైభవ్, జరిగిందంతా నేను ఇప్పుడు మీకు చెప్పే పరిస్థితుల్లో లేను. కానీ త్వరలోనే సర్దుకుంటాయి. ప్రస్తుతానికి లోపల నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ కలుస్తాను. అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు. ఓనర్ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడటం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు. కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సర్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా? ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు? గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే తన దృష్టి సూటూ బూటూ వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకు వెళ్ళాయి. సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని? ఇతనితో నేను వర్క్ చేయలేను. అదెంత పెద్ద డీల్ అయినా సరే నేను చేయలేను. అసలెవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకి తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.